33.5 సంవత్సరాలు సంపూర్తిగా వస్తూ ఉండగా ఆయన అప్పగింపబడబో సమయం ఆసనమవుతుండగా అప్పటి వరకు ఆయనను ఒక ప్రవక్తగా, ఒక బోధకునిగా ఏదో అన్నట్టుగా సాగిపోతూ ఉంది. ఆ సాగిపోతున్నటువంటి సమయాన ఆయన ఏమై ఉన్నాడో దానిని వెల్లడి చేయడానికి గాను ప్రవక్త లేఖనముల ద్వారా తెలియజేయబడిన రీతిగా లేఖనముల యొక్క నెరవేర్పు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనియా అనే గ్రామానికి ఆయన వచ్చాడు. అక్కడ నుండి ఆయన ఏమై ఉన్నాడో దానిని సమాజం తెలుసుకున్నట్లుగా శనివార దినాన ఆ పట్టణంలో ప్రవేశించాడు. బేతనియాకు వచ్చి అక్కడ నుండి ఉన్నాడు కదా, దాని ఎదురునున్న గ్రామంలోనికి తన శిష్యులను పంపుతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి ఒలీవల చెట్టు కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగేకు వచ్చినప్పుడు తన శిష్యులతో చెప్తున్నాడు కదా, మీ ఎదురున్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు దాని పిల్లయు మీకు కనబడతాయి, వాటిని విప్పుకుని తోడుకొని రమ్మని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క నగరం పైనుండి క్రిందకు చూస్తే ఆ పక్క గ్రామాలు ఏమున్నాయో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ఎత్తైనటువంటి ప్రాంతాల నుండి ఆయన ముందుకు వెళుతున్నటువంటి సమయాన తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, అక్కడ మీకు కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడితే వాటిని విప్పు తోలుకుని రండి. ఎవడైనాను అవి దేని కొరకని మిమ్మల్ని అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నాయని తెలియచేయండి అని అంటున్నాడు వారితో. ఇక్కడ ప్రభు యొక్క సామర్థ్యము, ప్రభు యొక్క శక్తి కూడా తెలియజేయబడుతుంది. అంటే ఆయనకు రహస్యమైనది, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయన బేతనియా గ్రామానికి బేత్పగే ప్రాంతానికి సమీపంగా వచ్చినప్పుడు ఆ క్రింద భాగాన ఉన్నటువంటి బేతనియా గ్రామంలో కట్టబడినటువంటి గాడిద పిల్లల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా కనబడిందండి ఆయనకి? ఇక్కడ ఉన్నటువంటి మనం చిన్న కాకాంలోనో లేదా ఇటు ప్రక్కన ప్రకాష్ నగర్లోనో డొలాస్ నగర్లోనో ఈ ప్రక్కన నవలూరులోనో వెనకున్నటువంటి బేతపూడిలోనో అక్కడ ఏముందో ఎక్కడున్నాయో ఎలా చెప్పగలం? మనకేమైనా తెలుస్తుందా? ఒకవేళ మనం డాబా పైకి ఎక్కినా లేదా ఇంకొంచెం మంగళగిరి కొండపైకి ఎక్కినా ఆ బేతని అంటే ఇక్కడ బేతపూడి గ్రామంలోనో లేకపోతే ఈ నీరుకొండ ప్రాంతంలోనో లేకపోతే ఈ చిన్నకాకాడలోనో ఈ డొలాస్ నగర్లోనో లేకపోతే ఈ వడ్లపూడిలోనో లేకపోతే ఈ ప్రక్కనటువంటి నవలూరులోనో అక్కడ ఏముందో ఎలా చెప్పగలం? కానీ ఇక్కడ ఒకవేళ యెరూషలేము ఈ బేత్పగే అనేటువంటి ప్రాంతం ఎత్తైనటువంటి ప్రాంతమైనా ఈ ఒలీవల కొండ యెరూషలేముకు తూర్పు వైపు నుండి కొండ భాగమైన దాని నుండి క్రింద భాగం ఉన్నటువంటి దాన్ని గమనించడం కష్టమే. కానీ ఇక్కడ ఈయన ఏమై ఉన్నాడో అది వెల్లడి చేయబడుతూ ఉంది. ఆయనకున్నటువంటి శక్తి ఏంటి, ఆయనకున్న సామర్థ్యం ఏంటంటే ఆయనకు మరుగైనది, ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు అనే విషయం తెలియజేయబడుతుంది. పైపచ్చి ఆయన అంటాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని విప్పిని తోలుకుని వస్తున్నప్పుడు అవి ఎందుకు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ మనుషుని చెప్పండి, ఇవి ప్రభువునికి కావాల్సినవి చెప్పండి, ఆ మనుషుని మీకు వాటిని తోలి పెడతాడు అని అన్నాడు. పోనీ పలానా సురేష్ గారింటికి వెళ్ళమనో లేకపోతే వెంకటేశ్వర గారింటికి వెళ్ళమనో లేకపోతే సుబ్బారావు గారింటికి వెళ్ళమనో సామయ్య గారింటికి వెళ్ళమనో వెళ్ళి అక్కడి నుంచి తోలుకురండి అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమన్నాడు, మీరు వెళ్ళండి, ఆ గ్రామంలో మీకు కట్టబడిన గాడిద పిల్లలు కనబడతాయని అన్నాడు.
అది ఎవరయ్యో ఏంటి చెప్పలా. వెళ్ళిన తర్వాత వాళ్ళు విప్పి తోలుకు వస్తుంటే ఊరుకుంటారండి అడగకుండా, వెంటబడి బాధలు దొంగలని. అయితే ఆయన చెప్పాడు, ఈ ప్రభువునికి కావాల్సినాయి, ప్రభు విప్పి తోలుకు రమ్మన్నాడంటే అతడి తోలు పెడతాడు అంటాడు. అంటే ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే ప్రభువుకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని శిష్యులకు మాత్రమే కాదు సమాజం కూడా గుర్తెరిగినట్లు ఆయన తనతో కూడా ప్రయాణం చేస్తున్న వారి మధ్యలో ఈ మాట చెప్పి పంపించాడు. అలాగున వారు వాటిని తోలుకు వచ్చినట్టుగా చూస్తాం. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తల లేఖనాలు 3వ వచనంలో అన్నాడు కదా, 4వ వచనంలో ప్రవక్తలు చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడు అన్నది అని చెప్పాడు. ప్రభు పుట్టక మునిపే దరిదాపుగా 650 నుండి 750 సంవత్సరాల మధ్యకాలంలో ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా దేవుడు బయలుపరిచాడు. నేనంటాను రేపు ఒక 600 సంవత్సరాలు లేదు, ఒక రెండు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ కూర్చొని మనం ఏమైనా చెప్పగలమా? 2 సంవత్సరాల తర్వాత కాదు, రేపు ఏమి జరుగుతుందో అది మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక్కడ 650 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి కార్యాన్ని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడిపరిచాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది ఏం చెప్పిందో. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువునా. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము యొక్క నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పబడతా ఉంది. ఈయన అహంభావం లేనటువంటిది సాధు స్వభావి. ఎందుకంటే గాడిద రాజరికానికి సూచన తెలియజేస్తూ ఉంటే గుర్రము యుద్ధానికి సూచనగా ఉంది. గుర్రం యుద్ధం చేయడానికి వాడతారు. ఆ రోజుల్లో గాడిదను రాజరికానికి వాడారట. మన బైబిల్ గ్రంథం చూస్తే మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు 12-13 వచనాల్లో, కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడు ఇట్లా నేను నిన్ను ఇజ్రాయేలీయుల మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషేకం చేయుచున్నాడని యెహోవా సెలవిచ్చునని చెప్పాను. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యోహు రాజయ్య ఉన్నాడని చాటించిరి. యోహు రాజయ్య ఉన్నాడని చాటించిరి. వెంటనే వాళ్ళంతా కూడా పై వస్త్రాలు తీసి యోహు క్రింద మెట్ల క్రింద పరిచి వాళ్ళు పొట్టేళ్ల కొమ్ము బోర ఊదుతూ యోహు రాజయ్య ఉన్నాడని కేకలు వేయడం ప్రారంభించారు. అంటే ఒక రాజును తీసుకువెళ్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే బట్టలకు పరవటం, దాని మీద అతన్ని ఊరేగించడం, ఇది రాజుకు చేస్తున్నటువంటి కార్యంగా కనబడతా ఉంది ఈ రాజుల గ్రంథంలో. అంటే రాజుగా పట్టాభిషేకం చేయబోవానికి చేసే కార్యం తమ పైబట్టలు కింద వేసి ఆ గాడిద దాని మీద నడుచున్నట్టుగా చేస్తారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, మన రాజు సాత్వికుడును, దీన మనస్కుడును, వినయ మనస్కుడునై, నీతిపరుడునై ఉన్నటువంటి రాజుగా ఆయన కనబడతా ఉన్నాడు. ఈయన రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడు. దానికి ముందుగా ఇటు ఊరేగింపు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలో కూడా 3 భిన్న దృక్పథాలను వారు చూపిస్తున్నారు శిష్యులుగా ఉన్నటువంటి వారు. మార్కు సువార్తలో కనబడతా ఉంది 11వ అధ్యాయము 11వ వచనంలో, ఇది శనివారం దినాన, అంటే విశ్రాంతి దినమని పిలువబడుతున్న దినాన యేసు ప్రభు వారు ఈ బేతనియా యెరూషలేమునకు వచ్చేట దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి శనివారం దినాన వచ్చి 11వ అధ్యాయము 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి
చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. ఇలాగున రాజుగా ఆయన ఓ యాజకునిగా శనివారం దినాన్ని బయలుదేరి వచ్చి దానంతటి చుట్టూతా తిరిగి ఆయన అక్కడ చేసినటువంటి కార్యం మనం చూస్తూ ఉన్నాం. పర్యవేక్షించి వెళ్ళిపోయాడు. అంటే దేవాలయమునకు విశ్రాంతి దినమున వచ్చిన యాజకునిగా తాను అగుపరుచుకున్నటువంటి వాడు ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాను. ఆ 12 మంది కూడా దేవుని యొక్క రాయబారులుగా మనకు కనబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక వెల్లడి చేయబడతా ఉంది. ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఈ గాడిద పిల్లను భారవాహంగా చేసుకుని ఆ పట్టణానికి వచ్చి చూసి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఇక్కడ యాజకునిగా విశ్రాంతి దినాన్ని ఆచరించిన వారిగా కనబడుతున్నాడు. మనం అందరం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఇజ్రాయేలుకు విశ్రాంతి దినం అంటే ఎప్పుడు, యూదులకు విశ్రాంతి దినం అంటే ఎప్పుడు, శనివారం. అంటే 6 దినాలు ఆయన పనిని ముగించి 7వ దినాన విశ్రాంతి దినాన్ని ప్రకటించాడు. మరి ఆదివారం ఆరాధన ఏంటి మనకు అంటే, ఆదివారం ఆరాధన దేని కొరకు వచ్చింది మనకు? క్రీస్తు మృతిని గెలిచి పునరుద్ధానుడిగా లేపబడినటువంటి దినంగా ఆదివారం వారంలో మొదటి దినముగా యూదులు ఆచరిస్తూ వచ్చారు. ఆ మొదటి దినాన్ని మనం యేసుప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేపబడి నూతనమైన దినముగా దానిని అనుగ్రహించాడు కనుక ఆ పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధన నిర్వహిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివారాన్ని విశ్రాంతి దినాన్నిగా ప్రకటించినందువలన ఆ ఆదివారపు ఆరాధనలు కొనసాగుతున్నాయి. బహుశా రానున్న దినాల్లో ఒకవేళ ఆదివారం అయితే శుక్రవారం వచ్చారనుకోండి, అదే మనకు ఆరాధన దినం. అంటే మనకి ఎప్పుడు సెలవిస్తే అప్పుడే ఆరాధన దినం. దాని గురించి మనం విచారపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు సెలవు దొరుకుతుందో ఆ రోజునే ఆరాధన చేస్తాం. మనం శుక్రవారం కూడా శుక్రవారమే, మనకు దాంట్లో తీసిపోయిందే లేదు. ఎందుకని లేఖనాలు తెలియజేస్తున్నాయి, ప్రతిదినము దేవునితో సహవాసాన్ని కలిగిన వారికి ఉండాలని తెలియజేస్తూ ఉంది. దినదినము యేసుకు దగ్గరగా చేద్దామని చెప్తుంది. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా మన భక్తిలో మాత్రం ఏ మార్పు రాదు. ఒకవేళ మొక్క తినపోతే మీకు ఆదివారం అనిపించకపోవచ్చేమో, కానీ ప్రార్థనకు ఏ దినమైనా ఆదివారమే, ఏ దినమైనా దేవుని ఆరాధించే దినమే. దాంట్లో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ విశ్రాంతి దినాన్ని మనం గమనిస్తున్నాం. ఆ విశ్రాంతి దినాన్ని యాజకునిగా ఆయన యెరూషలేము దేవాలయంలోకి వచ్చి దాని చుట్టూతా పర్యవేక్షించి సాయంకాలం అయిందో వెళ్ళిపోయి మళ్ళా బేతనియా గ్రామంలో ఉన్నాడు. మళ్ళా తిరిగి ఆ మొదటి దినమైన ఆదివార దినాన ఆయన మళ్ళీ బయలుదేరి వచ్చాడు. ఆ మొదటి దినాన ఆయన వచ్చినప్పుడు అక్కడ కనబడతా ఉంది, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి 12వ వచనం, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బలలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారెనెను. చాలు. ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఏమనుకుంటామంటే మత్తయి సువార్త చదవగానే అన్నీ ఒకే రోజు జరిగిపోయాయి అనుకుంటాం. కానీ ఈ యొక్క వేద పండితులు తెలియజేస్తున్న దాని ప్రకారం ఆయన 3 దినాలు యెరూషలేముకు వస్తూ బేతనీకి వెళుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఆ బేతనీలో రాత్రి కాలం ముందు ఆయన దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రి కూడా ఆయన ప్రార్థనలు గడుపుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఈ మొదటి రోజున ఆ గాడిద పిల్లను భారవాహంగా చేసుకుని యెరూషలేములో ప్రవేశించి తన కార్యాన్ని ఆ దేవాలయంకి వచ్చి వెళ్ళిపోయాడు. యాజకునిగా తను అగుపరుచుకున్నాడు. రెండవదిగా రాజుగా తను అగుపరుచుకున్నాడు. ఎందుకంటే నీ రాజు సాత్వికుడును, గాడిదను భారవాహంగా పశుపిల్లయ్యని చిన్న గాడిదని ఏకిని ఎదుగు వచ్చున్నాడు సేను కుమార్తో చెప్పుడే అన్న రీతిగా ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఊరికి కూర్చోలేదు. ఆయన అక్కడ రోకులు మార్చేవారిని, గోవులు అమ్మేవారిని, వారి బలను పడద్రోసి వారిని వెళ్ళగొట్టి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని చెప్పని వారిని గద్దించినటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఇలాగున రెండవదిగా రాజుగా తనను తాను
దేవుడు అగుపరుచుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవాలయము ఆయన అధికారం గల వాని వలె, ఏమంటే సాధారణమైన ఒక మనుషులే, కానీ అక్కడ ఆయన ఎలా అగుపరుచుకున్నాడంటే ఆయన ఏమై ఉన్నాడు. అప్పటి వరకు ఆయన సాధారణమైనటువంటి ఓ ప్రవక్తని, లేకపోతే ఏసేపు మరిలా కుమారుడు అని అనుకుంటున్నారు. కానీ దేవాలయమును శుద్ధీకరించే విషయంలో దాన్ని అపవిత్రపరచకూడదని, అది పవిత్రమైనదని దానిని వెల్లడి చేస్తూ తాను చేస్తున్నటువంటి కార్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆయన జయించువాని గాను అభిషిక్తుని గాను ఆయన ప్రవేశం అనేకులకు విడుదల విమోచన కలగచేయనిదిగా కనబడతా ఉంది. ఎందుకంటే బంధకాలలో ఉన్న వారిని ఆయన విడిపించడానికి వచ్చాడు. ఆయన ఒక విమోచకుడు. వారిని విమోచించాలంటే దానికి అధికారం కావాలి. అధికారం గల వాని వలె ఆయన వారిని హెచ్చరిక చేస్తున్నాడు. నా ఆలయము పరిశుద్ధమైనది, దీనిని మీరు దొంగలుగా చేస్తారా? మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తారా? ఇక్కడ అది దేవుని ఆలయం అని మీరు గ్రహించరా? దేవుని ఆలయం పరిశుద్ధమైనదని మీరు గ్రహించరా అని ఆయన మాట్లాడుతూ వారి వారి వ్యాపకాలలో నుండి ఉన్నటువంటి వారిని అక్కడ నుండి వెళ్ళగొడుతున్నటువంటి ఆ దృక్పథాన్ని మనం చూపిస్తూ ఉన్నాడు మత్తయి గ్రంథకర్త. ఇక మూడవదిగా చూసినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా కనబడుతున్నాడు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఆ యెరూషలేమును గురించి ఆయన దుఃఖపడుతున్నాడట. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలిచి ఉండ నీయన్ని దినములు వచ్చునని చెప్పెను. చాలు. ఇందాకేమో యాజకునిగా విశ్రాంతి దినాన్ని వచ్చాడు, పర్యవేక్షించాడు, వెడలిపోయాడు. రెండవది రాజుగా వచ్చాడు. అంతేకాదు లూకాసు వార్తలో కనుక చదవనట్లేదు కానీ ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి అని లూకాసు వార్తలు చెప్పబడుతోంది. రాజుగా ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధీకరించినప్పుడు బహుశా అంటాను అక్కడున్న జనసమూహం అంతా కూడా బలి చేసాడు. ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని దుర్మార్గంగా ప్రవర్తించారు, ఇలా నడుచుకున్నారు, అలా నడుచుకున్నారు. ఇప్పుడు ప్రజెంటు ప్రభుత్వం ఒక చర్యను తీసుకుంటా ఉంది. ఒకప్పుడు మిషనరీలుగా వచ్చినటువంటి అనేక మంది భారతదేశంలో అనేక ఆస్తులను సంస్థల కొరకు కొన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సంస్థలన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాటిని వృద్ధి చేసుకోవడానికి, హాస్పిటల్స్ కట్టడానికి కానీ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి కానీ ఎకరాల భూములు కొన్ని వదిలిపెట్టారు. భారతదేశంలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. దరిదాపుగా చెప్తా ఉంది కేవలం క్యాథలిక్ సంఘాలకి 7,000 హెక్టార్ల భూమి ఉందట. భారతదేశంలో 7,000 హెక్టార్ల భూమి భారతదేశంలో క్రైస్తవులకు ఉందట, క్యాథలిక్స్కి. ఇవి కాకుండా అమెరికన్ బాప్టిస్ట్ సంఘానికి, లూథరన్ సంఘానికి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంస్థలు వృద్ధి అంటే వారి విద్యా సంస్థలు, వైద్యం ఇలాంటి వాటికి కావాల్సిన అవసరాలు తీర్చబట్టడానికి గాను ఆ రోజుల్లో మిషనరీలు కొనిపెడితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలని పిలువబడుతున్న కొంతమంది ఉన్నారు. ఆ దుర్మార్గులట వాటిని అమ్మివేశారట, లక్షల రూపాయలు దోచుకున్నారట, కోట్ల రూపాయలు దోచుకున్నారట. ఇప్పటికి ఇంకా వాటి మీద వివాదాలు, హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రేమను చాటించడానికి త్యాగ ఫలితాలుగా వారు తమకున్న వాటిని అమ్మి ఇక్కడ దేవుని పరిచర్యకు ఇచ్చారు. అంతేకాదు వారు చేసినటువంటి మిషనరీ పరిచర్యలో సంఘము వారికి సహకరించింది. వారు ఉపవాసం ఉన్నటువంటి, అంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని అనుకుంటారు, తెల్లవాళ్ళకి డబ్బులు ఎక్కువని. కాదు, ఒక పేదవానికి ఇచ్చిన దానిని దేవునికి అప్పు ఇచ్చినట్టు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.
అందువలన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి కొందరు దాతృత్వం కలిగినటువంటి వారు ఉపవాసం ఉన్నటువంటి దినాన వారి ఖర్చు ఎంత అవుతుందో దాన్ని తీసి ప్రక్కన పెట్టారు. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. డబ్బులు ఎక్కువై తెల్లోళ్ళు లేకపోతే ఇంకొక దేశస్తులు మనకు పంపించలా. వాళ్ళు ఏం చేశారంటే ఒక పేదను ఆదుకున్నవాడు యెహోవాకు అప్పిచ్చువాడని ఎంచి నిజమైన భక్తి ఏదనగా అని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఒకసారి ఆ మాటను చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం అనుకుంటాను, 23 కానీ 26 కానీ 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టు. అలాగునే ఇలాగున ఈ మాటలన్నీ వారు తమ హృదయాల్లో ఉంచుకుని దేవుని వాక్యమును బట్టి వారు ఏం నేర్చుకున్నారంటే ఇతరులను ఆదుకున్నటువంటి వాడు యెహోవాకు అప్పించువాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారై వారు దాతృత్వం కలిగి వారు కొంత తమకు కలిగిన నిధుల్లో నుండి తమకు కలిగినటువంటి వాటిలో నుండి ఇతరులకు ఇవ్వడం ప్రారంభించారు. మిషనరీ ఫండింగ్ కింద ఇచ్చారు. అది ఎట్లా అంటే వారు ఉపవాసం ఉన్న దినాన మనం ఏం చేస్తాం ఉపవాసం ఉంటే ఇప్పుడు మనకు మిగిలిన అన్నట్టుగా ఉంటుంది. అంటే దాని గురించి పెద్దగా ఆలోచించాం కానీ దాని గురించి పట్టించుకోం మనం చెప్పాలంటే. కానీ ఆ ఉపవాసం ఉన్న దినాన వాళ్ళకి టిఫిన్కి ఎంతైతే అవుతుందో ఆ ఖర్చుని తీసి ఒక డబ్బాలో పెడతారు ప్రక్కన. ఉపవాసం ఉన్న రోజు వారి భోజనం ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తీసి ప్రక్కన పెడతారు. అలా తీసి ప్రక్కన పెట్టిన దానిలో నుండి మిషనరీ ఫండ్గా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంఘం ఉందో ఆ సంఘం మిషనరీలను పంపుతున్నప్పుడు దానికి విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. ఆ విరాళాలుగా ఇచ్చిన వాటినే ఇక్కడ మిషనరీలుగా వచ్చినటువంటి వారు తమ ఆస్తులను కొన్నారు. మెదక్ చర్చి కూడా ఊరకే కట్టబడలా. ఆ రోజుల్లో భయంకరమైన కరువు తాండవిస్తున్నటువంటి దినాల్లో మిషనరీ గారికి పంపించిన ఫండ్ అయ్యా ఇక్కడ పేదలు అల్లాడిపోతున్నారంటే అయితే వారికి ఉచితంగా పెడితే దాని విలువ తెలియదు కనుక పని చేపిస్తూ వారికి భోజనం పెట్టమని చెప్పని వారు పంపించిన డబ్బుతో మెదక్ చర్చి నిర్మాణం పూర్తయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెతుకు లేదు కనుక దానికి మెదక్ అనేటువంటి ఆ అన్నం పెట్టి ఆ నిర్మాణం చేపట్టారు. అందుకోసం దానికి మెదక్ అనేటువంటి పట్టణం ఏర్పడింది. అలాగునే పనికి ఆహార పథకం ఈరోజు కాదు ఆ రోజుల్లో ప్రారంభమైంది. అంటే దరిదాపు 200 సంవత్సరాల పూర్వమే పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఫాదర్ గారి పేరు మీద మర్చిపోయాను. సరే అటువంటివి అలాగున ఇక్కడ ఆస్తులు ఇస్తే వాటన్నిటినీ అమ్మేసుకుని కొంతమంది సొమ్ము చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం వాటన్నిటిని తిరిగి రికార్డెడ్గా వాటిని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే ఏమైనప్పటికీ ఇక్కడ మనం అక్కడికి ఎందుకు వెళ్ళామంటే అప్పుడుగా దొంగలు ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే దేవుని ఆశను దోచుకునేవారు, సేవకుల్ని మూతికి చిక్కాన్ని పెట్టేటువంటి వాళ్ళు, అలాగనే సేవకులను నిర్బంధంగా నడిపించేటువంటి వాళ్ళు, నువ్వు మాకు నచ్చలేదు మా కులవాడు కాదు కాబట్టి నువ్వు అక్కర్లేదని వాళ్ళు, నువ్వు మేము చెప్తే కూర్చోమంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనేటట్టు నువ్వు ఉండట్లేదు కాబట్టి ఈ పాద్రి గారు మాకు అక్కర్లేదనేటువంటి వాళ్ళు. ఇటువంటివన్నీ దేశంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఆ సంఘాల్లో. ఆ రోజున కూడా అక్కడట ఆ వ్యాపారాన్ని ప్రారంభించారట. వారిని ప్రభు ఏం చేశాడంటే వారి బలలు పడద్రోసి వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టి తాను రాజుగా అధికారము గల వాని వలె తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. అప్పుడు అక్కడున్న వారందరూ చూసి ఇదిగో ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని ఆయన చేసిన అద్భుత కార్యములన్నింటినీ గురించి మహాశబ్దంతో దేవుని మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి ఆ దినాన జరిగిన మట్టల ఆదివారం దినాన జరిగిన కార్యం. మట్టల ఆదివారం ఆ రోజున అక్కడ ఆ మట్టలు ఖర్జూర మట్టలు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉంటాయి. అవి మనం కనుక ఈ రోజున బొకేలు ఇస్తున్నట్టు పూలదండలు వేస్తున్నట్టు ఆ రోజు ఆ మట్టలను పట్టుకుని ఊరేగించడం అనేది ఒక గొప్ప ఆనవాయితీగా జరుగుతుంది కనుక దాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు వారు మార్గ మధ్యంలో దేవుని మహింపరుస్తూ హోసన్నా జయమని మహింపరుస్తున్నారు.
హోసన్నా అనగా రక్షించుమి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన అభిషిక్తుడుగాను, ఆయన రక్షకుడుగాను, ఆయన విమోచకుడుగాను ఆయన తెలియజేయబడుతున్నాడు. గాడిద తన కట్లు విప్పబడటం వలన ఒకప్పుడు విలువలేని గాడిదకు విలువ వచ్చింది. కట్టబడినది విప్పబడాలి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం కూడా ఆయా విధమైనటువంటి కట్టల చేత కట్టబడిన వారుగా, అంటే మన మనస్సుకు నచ్చిన విధంగా మనం కట్టబడి ఉన్నాం. భక్తి అంటే మనం ఊహించుకున్నట్టుగానే అనుకుంటున్నాం, కానీ దేవుని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. యాదృచ్ఛికమైన భక్తిని మాత్రమే అనుసరిస్తున్నాం, కానీ మనం కట్టబడిన వారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వారు విప్పబడాలి అని చెప్తా ఉంది. మనం విడుదల పొందినట్లుగా, మనము క్షమాభివృద్ధి పొందినట్లుగా ఆయన తను విమోచకుడై ఉన్నాడని ఆ విమోచనను, ఆ విప్పబడిన గాడిదని బట్టి మనకు తెలియజేయబడుతుంది ఏంటంటే ఆయన విమోచకుడిగా మన కొరకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం దేవుని ఆజ్ఞని మీరి పాపం చేసినటువంటి వారిగా ఉన్నటువంటి మన జీవితాలను తిరిగి పునరుజ్జింపజేయటానికి, మన పితరుల ద్వారా సంక్రమించినటువంటి పాపం, ఒక మనుష్యుని ద్వారా సంప్రాప్తమైనటువంటి పాపము మన అందరికీ కూడా మరణకరమై ఉంటుండగా, అదే కడపటి ఆధారమైనటువంటి క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించబడిన వాడై మన అపరాధముల నుండి, పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తానే మన కొరకు అరుదించి, ఆయన రాజుగా విమోచకుడిగా తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి, కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచినందువలన మరణము నుండి మనల్ని విడిపించి, మన పాశాలను మనకు తప్పించి శ్రేయస్కరమైన నిత్య జీవాన్ని మనకు ప్రసాదింపజేసేయడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విప్పబడిన గాడిద స్వేచ్ఛకు సాదృశ్యమైంది. అలాగనే మన క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొందినటువంటి మనము, క్రీస్తు ద్వారా విమోచించబడినటువంటి మనము నిత్య జీవమునకు వారసులుగా ఎంచబడటానికి విడిపింపబడిన వారుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరో క్రీస్తు రక్తము చేత ముద్రింపబడ్డారో ఆ గుమ్మములను సంహారదూత దాటి వెడలిపోయింది. క్రీస్తు లోకానికి రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా తను అగుపరుచుకున్నాడు. యాజకునిగా వచ్చాడు, మన కొరకు బలి అర్పణ అర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? యాజకుని ధర్మం ఏంటి? యాజకుని ధర్మం ఏంటి? మానవుడు పాప విమోచన పొందినట్లు మానవునికి ప్రతిగా ఒక గొర్రెను లేక ఒక ఎడ్డును లేక ఒక పక్షిని వధించి దాని రక్తము చేత మానవునికి పాప విమోచన కలగ చేయడమే యాజకుని యొక్క ధర్మం. యాజకుడిగా నియమించబడిన వాడు మనం నిర్గమాకాండం, లేవ్యకాండంలో చూస్తే యాజకుని యొక్క ధర్మం అక్కడ విధులు కనబడతాయి. యాజకునిగా ఒక మనుషుని యొక్క పాపము నుండి అతన్ని విడిపించడానికి బలి అర్పణ చేయవలసిన వాడు ఆయన. అయితే ఈ యాజకుడైతే గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, పశువుల యొక్క రక్తం వలన కాదు, కానీ తానే తన రక్తాన్ని చిందించి మానవునికి విమోచన కలుగచే యాజకునిగా తాను దేవునికి అర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని అంటాడు. నిజమే, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అయితే ఇంకొక మాటను మనం చూద్దాం. ఆయన మరణ బలము గల వాని నుండి కూడా విడుదల కలగచేవాడు. ఆయన మరణం నుంచి మాత్రమే కాదు, మరణ బలము కలిగినటువంటి వాడు. ఎవరు? ఈ లోకాధికారి మనుషులను హతమార్చడానికి, వాడు చంపడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభు అలా కాదు. ప్రభు తనక కృపచేత, తన విలువైనటువంటి రక్తం చేత మనల్ని విమోచించిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఆయన కూడా రక్తమాంసములు గలవాడు.
పాలివాడాయను. రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకాధికారి అయినటువంటి అపవాది కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని. మరణాన్ని లోకానికి తెచ్చింది ఎవరు? మరణాన్ని లోకానికి తెచ్చింది ఎవరు? అపవాది ఏదెను వనములో అవ్వమ్మను మోసగించి అవ్వమ్మ ద్వారా మరణాన్ని తీసుకొచ్చింది. అంటే అపవాదే మరణాన్ని తీసుకొచ్చిన వాడు. ఏదెను వనంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎంతకాలము ఆ ఏదెను వనంలో నివసించారో వారి ఆయుష్కాలం ఏదెను వనంలో నివసించినంతకాలం లెక్కించబడిందా అంటే లెక్కించబడలా. మరి ఎప్పుడు లెక్కించడం ప్రారంభమైంది అంటే మరణశాసనం ఎప్పుడు రాయబడిందో అప్పటి నుండి లెక్కించబడింది జరిగింది. ఆ మరణానికి ఆయన ముందుగానే చెప్పాడు, మీరు ఏదైనా వనంలో ఉన్న సమస్త ఫలములు తినవచ్చు, కానీ ఆ జీవవృక్ష ఫలముల జోలికిని ఆ మంచి చెడులు తెలివినిచ్చు ఫలముల వృక్షముల జోలికిని మీరు పోకండి, అది తినమని మీరు నిశ్చయముగా సత్యదరు అని అన్నాడు. కాబట్టి అది తినవద్దని ఆయన ఆజ్ఞించాడు. కానీ ఆ మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే అపవాది సర్పరూపంలో ప్రత్యక్షమై అవ్వమను మోసగిస్తే ఆ సర్పము వలన మరణం ఈ లోకానికి వచ్చింది. సర్పం తీసుకొచ్చింది మరణాన్ని. ఆ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము రక్తమాంసములు గల వారమై ఉన్నందున ఆయన కూడా మన మరణము నుంచి తప్పించడానికి ఆ మరణమును లోకంలో ప్రవేశపెట్టిన అపవాదిక తలను చితకద్రొక్కడానికి ఆయన కూడా రక్తమాంసములు గలవాడై శరీరధారిగా ఈ భూమి మీదకి జన్మించవలసి వచ్చింది. జన్మించడం మాత్రమే కాదు, ఆయన తన రక్తాన్ని చిందించి ఆ అపవాదిక శిరస్సును తన పాదముల క్రింద చితకద్రొక్కి పాపము యొక్క ములను విరచి మరణము యొక్క ములను విరచి మరణమును జయించి తిరిగి లేచి ఆయన మనకు విడుదలను ప్రకటింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణము బలము గల వారి నుండి ఆయన విడుదల చేశాడు. ఎందుకంటే ఇప్పుడు అపవాది జయము పొందడానికి వారికి అధికారము లేదు. అంటే ఏదైతే ఆత్మీయమైన మరణం ఉందో దానిని జయించడానికి దాన్ని పొందుకోవడానికి ఆత్మీయమైనటువంటి నిత్య జీవాన్ని పొందడానికి ఆత్మీయమైన మరణాన్ని చంపడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను పొందిన శిలువ మరణము ద్వారా ఈ లోకములకు తీసుకొచ్చిన లోకాధికారైన అపవాది ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి మరణాన్ని ఆయన అనగదొక్కాడు. అంత మాత్రమే కాదు, మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడ ఆయన అని చూస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. ఇది ఏంటంటే చాలాసార్లు మనం అంటాం, ఎందుకండి ప్రభు ఇట్లాంటి పనిచేయటం, అసలు ఆ ఏదైనా వనంలోనే ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలాన్ని పెట్టకుండా ఉంటే బాగుండేదిగా. అంతే కదా. మనందరూ ఉద్దేశం చెప్పండి, ఆ ఆదాము అవ్వలను సృష్టించి ఆ చెట్టు అక్కడ పెట్టి అది తినొద్దని చెప్పే దానికంటే అసలు పెట్టకుండా ఉంటే పోయేది కదా అనేది మనందరూ ఆలోచన. ఇక్కడ అసలు పాపం చేయడానికి ఆ చెట్టే కదా కారణం. ఆ చెట్టే పెట్టకుండా ఉంటే బాగుండేదిగా, మనం గొప్పోళ్ళం మేధావులు అని మనం అంటాం. అయితే ఇక్కడ చెప్పబడుతున్న లేఖనం చూస్తే దేవుడు జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఆ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము, అంటే దేవుని పిల్లల మహిమ నిమిత్తమై ఏర్పాటు చేశాడు. అంటే నీవు జయించువానిగాను జయించుదానిగాను, నీవు నీ శరీర కార్యాలను జయించుదానిగాను చేయించువానిగాను మహిమాయుక్తమైనటువంటి వ్యక్తిగా నిన్ను చేయడానికి ఆయన ముందుగానే ఏర్పాటు చేసి సిద్ధపరిచాడు. కానీ మనమేమంటున్నాం, ఆయన మహిమను మనం గ్రహించలేకపోతున్నాం.
ఆయన ఉన్నతమైన కార్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. జగదోత్పత్తికి ముందుగానే, అంటే అసలు మానవుడు అనేవాడు పుట్టక మునిపే నీ చరిత్రను గురించి ఆయన ఉద్దేశించి ఆయన తన విమోచన కార్యము ద్వారా నీ విమోచించబడి రక్షించబడిన వ్యక్తిగా ఉండటానికి దేవుడు తన సంకల్పము చొప్పున, తన ప్రణాళిక చొప్పున తన కార్యాన్ని నెరవేర్చాడు. అది దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. ఆ చెట్టు ఎందుకు పెట్టాడే అంటే మనము మహిమపరచబడిన నిమిత్తం. అంటే ఇదిగో నువ్వు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి, నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి అని బైబిల్ సంఖ్య పెట్టుకొచ్చే వాళ్ళందరి గురించి చెప్పలా అండి. బైబిల్ సంఖ్య పెట్టుకొచ్చే వాళ్ళందరి గురించి చెప్పలా. ఆయన ఆజ్ఞను గైకొను వారు దేవుని మహిమను పొందు నిమిత్తమై, ఆయన రాజ్య వారసులుగా నియమించబడిన వారి నిమిత్తమై, ఇదిగో వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, వీరి అగ్నిలో నుండి తీయబడిన వారని ఎవరైతే సాక్ష్యము పొందబోతున్నారో వారిని ఆయన మహిమపరచు నిమిత్తం జగత్తు పునాది వేయబడకుంటే ఇట్టి ప్రణాళికను ఆయన నియమించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఉద్దేశించిన రీతిగా దేవుడు మనల్ని తన సంకల్పంలో మనం ఉద్దేశించినట్టుగా చేయలేదు, కానీ తన సంకల్పము చొప్పున, తన ఉద్దేశం చొప్పున మనల్ని నిర్మాణం చేశాడు. మరి ఎందుకయ్యా ఇదంతా అంటే, ఈ చరిత్ర అంతా ఎందుకు జరగవలసి వచ్చిందంటే ప్రభువు తన నామాన్ని మహిమపరచు నిమిత్తమై దీన్ని జరిగించి తానే శరీరధారి ఈ లోకానికి అరుదించి మానవుల మధ్య మానవునిగాను, దేవుని కుమారునిగాను, దేవుని యొక్క సారూప్యమును కలిగిన వానిగాను, మానవుని యొక్క స్వభావాన్ని కలిగి జయించు వానిగా నువ్వు ఎలా జీవించాలో దాన్ని నేర్పించి నన్ను అనుసరించి నడుచుకుంటానని నేర్పడానికే ఆయన కార్యానంతరం జరిగించాడు. అందుకే ఈ లోకాధికారైనటువంటి అపవాదిని ఎదిరించి జయించి వారి తలను శీఘ్రముగా చేతదొక్కి ఆయన జయము పొందిన వాడిగా ఉన్నాడు. ఆ విషయం కనుక లోకాధికారులు ఎవరికి తెలియదు, ఆ ప్రణాళిక ఎవరికి తెలియదు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న సిచ్యువేషన్, నిన్నటి దినాన అందరి గుండెలు బద్దలయ్యాయో తెలుసా? నిజంగా ఆ వార్త వినినప్పుడు క్రైస్తవ సమాజంలో అనేక గుండెలు బద్దలయ్యాయి. కానీ ఆ విషయంలో చూడండి, ఆయన బ్రతికుండగా ఆయన వీడియోలు చూసిన వాళ్ళకంటే ఆయన చనిపోయిన తర్వాత వీడియోలు చూసిన వారి సంఖ్య అమితంగా పెరిగింది. అసలు సత్యం ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆయన దేవుడు వాడుకున్నాడు. ఇది లోకాధికారులకు తెలియదు. ఇంకా వాళ్ళు ఎన్ని చాటింపులు వేసినా ఆ ప్రసంగాలు, ఆ యొక్క యూట్యూబ్లో ఆయన ప్రసంగాలు వినిన ఏ వ్యక్తి ఆ మాటను విశ్వసించడు. ఇంకా అన్యజనులు సైతం ఇట్టి యదవ తీర్పులు దేశంలో జరుగుతున్నాయి అంటానికి ఇది ఒక రుజువు అనే దానికి ఒక సాదృశ్యంగానే ఉంచబడుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఇదైనా బురద చల్లటం అనేది, మానవ నైజం అనేది ఇంకొంచెం స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. నిన్న దినాన కొద్దిసేపు ఆ వార్త కొద్దిసేపు రగిలిపోయినటువంటి హృదయాలు కలిగిన వారిగా మార్చబడ్డారు. నేను వెంటనే ఆర్టీవీ వాడికి ఫోన్ చేశాను 2-3 సార్లు. దరిదాపు ఒక 30 గంట సమయం ఆ నెంబర్కి డైల్ చేస్తానే కూర్చున్నాను, లైవ్లోకి దొరుకుతారేమోనని. కుదరలేదు. కొంతమందితో మాట్లాడాను. వాళ్ళప్పుడు వాళ్ళ ఇది మాట్లాడుతూ వచ్చారు, అంటే స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులతో మాట్లాడుతున్నప్పుడు. కానీ నాకు అనిపించిన తర్వాత ఇది ప్రభువు అనుమతినివ్వండి, అది జరగదు. రైట్, ఒకవేళ అదొక అద్భుతమైన సాక్ష్యంగా రేపటి దిన రాబోయే దినాలు అది మారబోతుందేమో. నేనే చంపాననే వాడు బయటకు వస్తాడేమో. ఎందుకో తెలుసా, రెన్హార్డ్ బాంకే గారు 94వ సంవత్సరం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తనతో పాటు కొంతమంది తీసుకొచ్చారు. ఆయన ఒక గొప్ప మిషనరీగా వాడబడుతున్న కాలం అది. దానికి ముందే 80sలోనే ఆయన లేచి హల్లెలూయా చెప్పాడంటే దెయ్యాలు బట్టిన వాళ్ళందరూ ఒకసారి ఢామను పడతారు. ఆయనే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడు. ఈ సమయాన రెన్హార్డ్ బాంకే గారు మనకు వాక్యాన్ని అందిస్తారని అంటే ఆయన పెద్దగా హల్లెలూయా అనే ఒక షౌట్ చేస్తాడు శబ్దంతో. అంతే, దెయ్యాలు ఢామను పడతాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ పడతారు, దెయ్యాలు వదిలిపోతాయి వాళ్ళని వెంటనే. రోగులు స్వస్థ పొందుతారు. నేను ఆయన మీటింగ్కి 94లో అటెండ్ అయ్యాను హైదరాబాద్లో. దాని పేరే ఫైర్ కాన్ఫరెన్స్, అగ్ని సదస్సు అని దానికి పేరు. ఆయన ఒక దేశంలో వెళుతుండగా రాత్రిపూట మీటింగ్ ముగించుకుని వెళ్తుంటే ఒక క్లబ్లో పెద్ద శబ్దాలతో తాగినటువంటి వాళ్ళంతా గందరగోళంగా ఉందట. ఆయన అడిగాడు, ఏంటిది అంటే ఇది ఒక పబ్ ఇది అని అన్నాడంట. అయితే ఒకసారి ఆపమని ఆ పబ్లోకి వెళ్ళాడు. ఆయన వెళితే
యవనస్తులైనటువంటి త్రాగుబోతులు అందరూ మత్తులైపోయి తొలుతూ ఉంటే ఆ మ్యూజిక్ చేసేవాడు మ్యూజిక్ చేస్తాడు, అంతా ఒక రకమైన ఇదిలో ఇదైపోయారట ట్రాప్లోకి. అప్పుడు ఆ యొక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఒక్క 5 నిమిషాలు వీళ్ళతో మాట్లాడడానికి సమయం ఇస్తారంటే కుదరదండి అన్నాడట. లేదు బాబు ఒక 5 నిమిషాలు నాకు టైం కావాలంటే రేపు రమ్మన్నాడట. మరుసటి రోజు వెళ్ళాడు. మరుసటి రోజు వెళితే అప్పటికే వారు మత్తులైపోయి తూలిపోయి ఎక్కడో అక్కడ చొప్పకట్టలా పడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మైక్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. ఆ రాత్రి ఆ తప్పదాగి పడిపోయిన వాళ్ళందరూ లేచి వారు మత్తు వదిలిన వారై ప్రభువైన యేసుని తమ రక్షకుడిగా అంగీకరించి ఆ పబ్బు కాస్త చర్చిగా మారిపోయింది. ఆ దినం మొదలుకొని ఆ సందర్భంలో అక్కడ ఒక మందిరం కట్టబడింది. ఆ తర్వాత ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు. అప్పుడు ఆయన చేస్తున్న దానివల్ల అనేక మంది తమ వ్యాపారాలు నష్టం కలుగుతుందని ఆయనకు స్టేజీ మీద నిలబడినప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పడిపోవాలి అని చెప్పని మంత్రప్రయోగాలు చేసి వచ్చి ఓ 3 మాంత్రికులు వచ్చి కూర్చున్నారట వేదిక దగ్గర. ఇప్పుడు రెనార్డ్ బాంకే గారు దేవుని వాక్యాన్ని మనకు అందజేస్తారు అని చెప్పారు. ఆఫ్రికా దేశంలో జరిగిన సంఘటన ఇది. ఆయన లేచి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. నిలబడగానే నిలబడటానికి ముందే వాక్యం అందిస్తారని కానీ హల్లెలూయా అని పెద్ద శబ్దం చేశాడు ఆయన. ఆ కేక పెట్టగానే ఆ ఎవడైతే మంత్రప్రయోగాలు చేసి వచ్చారో ఆ 3 రక్తం కక్కడం ప్రారంభించారు. రెండో రోజు సేమ్ అదే జరిగింది. ఇక లాభం లేదనుకుని వాళ్ళు ఇంకొక పెద్ద మంత్రిగత్తని తీసుకొచ్చారట. తీసుకొస్తే ఆ మంత్రిగత్త కూడా వచ్చి కూర్చుని మంత్రాలు చేసి వచ్చి కూర్చుంది. ఈయన లెగుస్తాడు, పడిపోతాడని చూస్తా. దేవుని శక్తి ఆయన్ను కమ్ముకుని ఉంది. ఆయన మళ్ళీ హల్లెలూయా అని కాకేసాడు అంతే. లెగుస్తూనే మళ్ళీ 4 పడ్డామని. ఇక లాభం లేదురా బాబు, బతికితే బఠానీలు నమ్ముకుని బ్రతకచ్చని ఆ 3 వ్యక్తులు ఎవరైతే మొదట ఆయన మీద ప్రయోగం చేశారో ఆ 3 వచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను చంపడానికని మేము ప్రయోగం చేశాం, కానీ మాలో ఉన్న దెయ్యాల శక్తి కంటే నీలో ఉన్న దేవుని శక్తి గొప్పదని వారు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి వారు సేవకులుగా మారారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అద్భుతమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం రానున్న దినాల్లో. మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభువా కార్యాలు జరగాలి నాయనా అని. ఒక సౌలు పౌలుగా మార్చబడితే ఎన్ని గొప్ప కార్యాలు చూసామో. దేవుడు అద్భుతాన్ని జరిగించేవాడు. ఆయనేమి ఒట్టిగా విడిచి నిందకు అవమానానికి అప్పగించడు. ఆయన క్రీస్తు శిలువ మరణం పొందే వరకు కూడా ఆయన కూడా సామాన్యుడిగానే కనబడ్డాడు రోమా సైన్యానికి. కానీ ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని పొందాడో, ఆ ప్రక్కలో బలిపోటు పడిందో, రక్తము నీరుగా కారిందో, అప్పుడు ఆ సిలువ వేసినటువంటి సిలువ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అంటాను, ఈ ఇన్వెస్టిగేషన్లో ఉండి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజముగా ఈయన దైవ సేవకుడని ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రభు చిత్తాన్ని బట్టి జరుగుతాయి అన్నీ కూడా. నేను ఇందాక చెప్పాను కదా, ప్రభు చిత్తమే ఏది జరిగినా. మనం నిందించబట్టమైనా అవమానపరచబట్టమైనా. ఏమంటే శిష్యులు హతసాక్షులుగా సిలువేయబడ్డారంటే ఆయన చిత్తం లేకుండా దేవుడు వాళ్ళని అప్పగించాడా? లేదు. మొదటి క్రైస్తవ సంఘం హిట్లర్ చేతికి అప్పగించబడి అనేక శ్రమలు పొందిందంటే అది ఒట్టిగా అప్పగించబడిందా? నిరో చక్రవర్తి చేతికి అప్పగించబడిందంటే ఒట్టిగా అప్పగించబడిందా? చెట్లకు కట్టివేసి మరుగుతున్న తారు వారి మీద పోస్తే, ఒకసారి ఊహించుకోండి, మరుగుతున్న తారు వారి మీద పోస్తే తారుతో పాటు వారి దేహాలు కరిగి మాంసం ముద్దలు నీరుగా కిందకి జారిపోయాయి. ఇదండి హతసాక్షుల చరిత్ర. క్రైస్తవ సంఘ చరిత్ర శ్రమలతో ప్రారంభమై రక్షణ మార్గాన్ని చూపించింది. శరీరానికి మాత్రమే చావు, కానీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చింది. అనేక మంది ఆ దినాన్ని వారు పొందిన శ్రమ సామాన్యమైనది కాదు. అది మీరు హతసాక్షులు అనే పుస్తకం దొరుకుతుంది, మీరు కొనుక్కుని చదవండి. ఆదిమ సంఘంలో హతసాక్షులుగా మారిన వారి చరిత్ర, తమ ఎదురుగా తమ బిడ్డలను బండలకి వేసి బాత్తు ఉంటే వారి తలలు చితికిపోయి మెదళ్ళు బయటపడుతుంటే ఆ పిల్లలు, డాడీ నువ్వు ఎంత మాత్రం యేసును దూషించొద్దు, మేము పోయినా పర్లేదు, మళ్ళా మనం పరలోకంలో కలుసుకుంటామని చెప్పినటువంటి హతసాక్షుల యొక్క పిల్లలు హతసాక్షులుగా మారిన పిల్లలు
హతసాక్షులుగా మారిన తల్లిదండ్రులు. ఎంత అద్భుతమండి ఈ సంఘ చరిత్ర. అయితే అప్పుడప్పుడు ఎందుకంటే మన శబ్దాన్ని ప్రభుత్వాలకు వినిపించాలి కాబట్టి రోడ్డు ఎక్కడమే, అంతకంటే ఏం లేదు. హతసాక్షులం కామనో లేకపోతే సంఘం హింసించబడకుండా తప్పించబడుతుందనో కాదు, స్వరాన్ని వినిపించాలి కనుక, ఉన్న హక్కులు మనకున్నాయి కనుక వాటిని వినిపించడం కోసమే. ఇది సంఘ చరిత్ర ఉద్దేశం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన చేసిన త్యాగం ఎంతో ఉన్నతమైనది అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరవటానికి వీల్లేదు. మరణ బలమును గలవాని నుండి విడుదల మనకు అవసరమైంది. ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, కానీ అది వారికి తెలిసి నేను ఇలా మహిమాస్వరూపకు ప్రభువును సిలువ వేయకుయుందురు. అది తెలియదు ఆయనకు ఇంత మహిమ కలుగుతుందని, కానీ అది ఎవరి ఉద్దేశం? తండ్రి అయిన దేవుని ఉద్దేశం. ఆయన మహిమపరచబడటం దేవుని ఉద్దేశం. యావత్తు మానవాళి ఆయన ద్వారా విమోచించబడటం ఆయన ఉద్దేశం. మనందరికీ విమోచనకు కారణమెవరు? నా నామమును మీరు తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. అంటే మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు, మన కొరకు త్యాగం చేసిన వాడు, మన మధ్య నిలిచినటువంటి వాడు ఆయన. అందుకు ఆయనకు మనం విధేయులమై ఆయన మహిమాస్వరూపమైనటువంటి ఆయనను ఎరిగిన వారంగా ఆయనలో మనం జీవించబద్ధులమై ఉన్నాం. ఇక మూడో విషయానికి వెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉచితంగా ఈ భూమి మీద ఏ కార్యాన్ని ఆయన చేయలేదండి. ఇది ఏది కూడా భూమి మీద యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనంతటికీ ఆధారాలతో కూడినవి ఉన్నాయి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రం యొక్క నియమం ఏంటి? ధర్మశాస్త్రం యొక్క నియమం ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను. దానికి లోబడి ఆ తర్వాత అంటే ధర్మశాస్త్ర సంబంధం కానివాడైతే ఆయన చేర్చుకోరు, ఆయన సమాజ మందిరానికి రానివ్వరు. దానికి లోబడిన వారిగా అగుపరుచుకుని తన మహిమను వెల్లడి చేస్తూ తన ప్రత్యక్షతను ఇచ్చి ఆయన తన ఉన్నతమైన కృపను చూపించి పంటికి పన్ను కంటికి కన్నును తొలగించి ఒక చెంప కొట్టిన వానికి రెండవ చెంప చూపించమని, నిన్ను దూషించు వారి నిమిత్తం ప్రార్థించమని, నీ శత్రువును క్షమించి ప్రార్థించమని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని మార్గాన్ని సుగమనం చేసినటువంటి వాడు ఆయన. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వారిని తప్పించడానికి, విమోచించడానికి ధర్మశాస్త్రముకు లోబడిన వాడిగా తను అగుపరుచుకొని నీతిని, ప్రేమను, సత్యమును వెల్లడిపరిచి తను చెరకు అప్పగించబడుతున్నప్పుడు రోమా సైన్యం ఆయన్ను పట్టుకుని వెళ్ళడానికి వస్తే పేతురు తన బుడ్లో ఉన్న కత్తిని తీసి ఆ సైనికుని యొక్క చెవి తెగనరిగితే అంటున్నాడు, పేతురు కత్తి పట్టినవాడు కత్తితోనే నశిస్తాడు. బడా నమ్మకమైన దాసుడా, ఎంత గొప్ప పని చేసావురా అని అల్లా పేతుర్ని పొగళ్ళా. ధర్మశాస్త్ర ప్రకారమేమో ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, కానీ ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించడానికంటే పంటికి పన్ను కంటికి కన్నటువంటి నియమాన్ని తప్పించడానికి ఆయన మళ్ళీ ఇక్కడ అన్నాడు కదా, పేతురు కత్తి పట్టినవాడు కత్తితోనే
నశిస్తాడు. అంటే తన విమోచనను ధర్మశాస్త్ర సంబంధమైన శాపముల నుండి పాపముల నుంచి విమోచించడానికి ఆయన తను ప్రవక్తగా రాజుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రవక్తగా తను ఏం చేస్తున్నాడంటే నశించిపోతున్న ప్రజల కొరకై విలపించుతున్న వాడిగా ఉన్నాడు. ఈమె అంటాడు కదా, దేశంలో నశించుతున్న ప్రజల కొరకై నా కన్ను కన్నీటివుడుగాను నా తల జలమయముగాను చేసుకున్నాను. అంటే ఏ ఒక్కడు నశించిపోవడం దేవుని ఉద్దేశము కాదు. ప్రవక్తగా తను ఏం చేశాడంటే ప్రజల రక్షణ కొరకు, ప్రజల విమోచన కొరకై కన్నీరు కార్చాడు. యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసి దుఃఖపడ్డాడు. యెరూషలేమా, మీ మధ్య చేసిన అద్భుతాలు, మీ మధ్య చేసిన సూచక్రియలు, అయ్యో బెత్షెదా కొరజీనా, మీ మధ్య జరిగించిన అద్భుతాలు, మీ మధ్య చేసిన సూచక్రియలు సొదొమ గొమొర్రాల మధ్య చేసినట్టయితే వారు ఎప్పుడో మారుమనసు పొందిందురే. తన వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు. ప్రవక్తగా ఆయన విలపిస్తున్నాడు. అందుకే ఆయన యాజకునిగాను రాజుగాను ప్రవక్తగాను లోకానికి అగుపరుచుకుని తన ప్రసన్నతను సమాజానికి వెల్లడిపరిచిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుండి విడుదల పొందినట్లు అప్పటి వరకు క్రీస్తు రాకడ వరకు కూడా, అంటే మలాకీ గ్రంథం వరకు కూడా, పాత నిబంధన గ్రంథం అంతటి వరకు కూడా సంఘము ధర్మశాస్త్రముకు లోబడింది. అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విమోచన, సంపూర్ణమైన విమోచనను కలగచేయట్లా. ఎడ్లు ఎక్కి, పశువులు ఎక్కి, గొర్రెలు ఎక్కి రక్తం వలన మానవునికి విమోచన కలగడం లేదు. అందుకే వాటి వలన కాక క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును సంపాదించి కొన్నాడు అని చెప్తుంది లేఖనం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ఈ రోజున మనం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకు మట్ల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆయన పశువులకి ధర్మశాస్త్ర సంబంధమైన శాపంలోంచి నిన్ను విడిపించాడని, అది విమోచన, సంపూర్ణమైన విమోచన కలగచేయలేదు కనుక తానే తన విమోచకుడిగా మన మధ్యకు వచ్చాడని ఈ లోకాధికారి, ఈ లోక సంబంధమైన మనుషులు దానిని గుర్తించారు కనుక, అందుకే ప్రభు అంటాడు, లోకము నన్ను ఎరగదు గనక వారు నన్ను తెలుసుకుని జాలరు. మీరు నన్ను ఎరుగుదురు కనుక మీరు నన్ను తెలుసుకుందరు, మీరు నన్ను చూస్తారని చెప్పాడు ఆయన. మరి ఈ లోకాధికారికి వాటిని గురించి తెలియదు. లోకం అనుకుంటుంది ఇదంతా ఎందుకంట, యాగం చేయడం ఎందుకంట, ఈరోజు ప్రార్థనలకు వెళ్ళడం ఎందుకంట, ఉపవాసాలు ఉండటం ఎందుకంట అన్నట్టు లోకం అనుకుంటుంది. కానీ నువ్వు అనుకోనక్కర్లా. నీవు చేయవలసింది ఏంటంటే దేవుడు తన యందు భయభక్తుల వారిని ఆయన మహిమపరచు నిమిత్తమై ఆయన మహిమకు ప్రతిబింబాలుగా నిలిచిండినట్లే నిన్ను నన్ను మనందరూ కూడా ఏర్పరచుకుని ఆయన తన ప్రణాళికలో తన సంకల్పంలో నియమించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇదిగోండి, ఆయన రాజుగా ప్రభువుగా తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకంటే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి దేనిందు ఆసక్తి కలిగిన వారే కావాలట. ఎంతకాలం పోయినా మనం అటు ఆసక్తి లేకపోతే, మంచి కార్యాల పట్ల ఆసక్తి లేకపోతే నీవు ఇక్కడ చేరి ప్రభుని ఆరాధించడం నిష్ప్రయోజనమే. కానీ సత్క్రియలు, మంచి కార్యాలు చేయడానికి నీ మనసు సానుకూలంగా స్పందించకపోతే నీ భక్తి అనవసరం. ఆయన దేని కొరకు నిన్ను విమోచించడానికి వచ్చాడు ఈ లోకానికి? ఎందుకొరకు తను రాజుగా అగుపరుచుకున్నాడు? ఎందుకొరకు తను ప్రవక్తగా అగుపరుచుకున్నాడు? ఎందుకు యెరూషలేము వీధులలో ఆయన సంచారం చేస్తూ వచ్చాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకొరకు? మనము సమస్త దుర్నీతి నుండి తప్పించబడి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా ఉండటానికి. కానీ ఇంకా దుర్నీతి మనలో ఉంటే, ఇంకా సద్భక్తి మనలో లేకపోతే, ఇంకా దుర్నీతి దుష్క్రియలు దుష్కార్యములు మనలో ఉంటే, ద్వేషాలు పగలు మనలో ఉంటే, అసూయలు ఉంటే మన హృదయాల్లో, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎన్ని శుక్రవారాలు వచ్చినా నీకు మాత్రం అది శుభం కాదు. ఎన్ని శుక్రవారాలు వచ్చినా అది నీకు శుభంగా మారదు. ఎన్నిసార్లు ఆయన్ను సిలువ వేసినా నీవు నీ సత్క్రియను ఆసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారకపోతే, నీ దుష్కార్యాలను విడిచిపెట్టకపోతే అది నీకు ప్రయోజనకరమైనది కాదు. ఆయన తన మహిమను వెల్లడిపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని గుర్తిద్దాం.
అందుకంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునేను. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండేటి దేవుని దృష్టికి ఎన్నటన్నిటికీ అనుకూలము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్యాన్ని నెమరు వేసుకుంటూ ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నాం. సమస్త దుర్నీతి నుండి మనం విమోచించడానికి వచ్చిన విమోచకుడు ఆయన, దుర్మార్గతనంతటి నుంచి తప్పించడానికి వచ్చినవాడు ఆయన. అందుకే గలతీయులు అంటాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకొనెను అంటాడు గలతీ 1:4. అంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతం దుష్టకాలం నుండి విమోచించవలనని మన పాపం నిమిత్తం తను తానే అప్పగించుకునేటువంటి వాడు. అందుకోసం ఇది విడుదలకు విమోచనకు సాదృశ్యంగా ఉన్నటువంటి సందర్భం ఈ మంటల ఆదివారం. ఆ కట్టబడిన గాడిద విప్పబడినట్లుగా మనము కూడా విప్పబడిన వారంగా ఉండాలి. మనము మరణ బలము నుండి విడుదల, మరణం యొక్క బంధకాల నుండి విడుదల పొందిన వారుగా ఉండాలి. మరణ బలము కలగచేవాడు అయినటువంటి అపవాది చెర నుండి విమోచించబడిన వారుగా ఉండాలి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుండి పాపము నుండి విడుదల పొందిన వారుగా ఉండాలి. దుర్నీతి కార్యాలలో నుండి విడుదల పొందిన వారుగా మనం ఉండాలి. అలాగనే ఇజ్రాయేల్ ప్రజలు 430 ఏండ్లు ఐగుప్తు చెరలో ఉన్నారు. వారిని విమోచకుడిగా, వారిని విమోచించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మోషేను అక్కడికి పంపించి మోషే ద్వారా ఆ ప్రజలకు విడుదలను కలగజేసాడు. అందుకే విమోచన చేయగలిగిన వాడు ఆయనే. చూడండి, ఈ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. నిర్గమకాండం 3:8-9 వచనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడో ఇక్కడ మరొక మాట చెప్పబడతా ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును హిత్తీయులకును అమోరీయులకును పెరిజ్జీయులకును హివ్వీయులకును యోబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎటువంటి వాడట? శరీర సంబంధమైన బంధకాల్లో ఉన్న వారిని విడిపించువాడును, ఆత్మ సంబంధమైన బంధకాల్లో ఉన్న వారిని కూడా విడిపించువాడునై ఉన్నాడు. ఇట్టి కృప మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇటు శ్రేష్టమైన దానిలో పాలిభాగస్తులుగా మనల్ని దేవుడు చేశాడు. ఆ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరొక గుర్తించి దేవుని మహిమపరచబద్దులమైనాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు